అలాగే ఇక్కడ సర్వమృత్యు నివారిణి అన్నారు కదా. మృత్యువులు ఒక రకం కాదు, అనేక రకాలుగా ఉంటాయి. మృత్యు అంటే చావు, కాల మృత్యువు, అకాల మృత్యువు అని రెండు రకాలుగా ఉంటాయి. కాల మృత్యువు ఎవరికైనా తప్పదు. అకాల మృత్యువుని గండము అంటారు. ఆ గండము నుండి తప్పించితే తప్పించుకోగలిగితే తర్వాత సంపూర్ణ ఆయువు ఉంటుంది అని చెప్తారు. ఇది అనేక విధాలుగా రావచ్చు. అంటే అపమృత్యువు అంటే అకాల మృత్యువు, అపమృత్యువు అంటే అగ్ని వలన కానీ, నీటి వలన కానీ, మరి పిడుగుల వలన కానీ, ఆయుధాల వలన కానీ, పాముల వలన కానీ, ఇతర జీవుల వలన కానీ, ప్రమాదాల వలన కానీ, తాత్కాలికమైనటువంటి తీవ్ర దుఃఖం వలన కలిగినటువంటి ఆ స్వప్రయత్నం వలన కలిగేటువంటి మృత్యువు కానీ, ఇవన్నీ కూడా అపమృత్యువులు, అకాల మృత్యువులు అంటారు. అయితే ఇట్టి అపమృత్యువుల్ని తల్లి తొలగిస్తుంది. అంతేకాదు కాలమృత్యువును కూడా తొలగించగలదు తల్లి. అంటే కాలమృత్యువుని ఎవరు తొలగించలేరు కదా. ఎప్పుడూ కాలమృత్యువు అనేది ఎవరికైనా సహజం కదా. అటువంటి మరి సహజమైన మృత్యువుని ఎలా తప్పిస్తుంది? కాలమృత్యువుని కూడా తప్పిస్తుంది అంటే అర్థం కాదు మనకి. అంటే మళ్ళీ జన్మ లేనటువంటి స్థితిని కలుగ చేయటమే కాలమృత్యు స్థితిని తప్పించటము. ఇప్పుడు జ్ఞానముతో మలిగినటువంటి వాడు, అమ్మని ఆరాధించినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానముతో ఉన్నటువంటి ఆచరణ యోగ్యముగా ఆ జ్ఞానాన్ని ఆచరణ యోగ్యంగా చేసుకుని అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాడు జీవన్ముక్తుడే అవుతాడు. అటువంటి వాడికి మృత్యువు అనేది లేదు అంటారు. అంటే అప్పటికే ముక్తి పొంది ఉన్నాడు గనక అది శరీరానికే కానీ వాడికి లేదు. అలా శరీరానికే మృత్యువు. తర్వాత మళ్ళీ ఈ శరీరము తిరిగి జన్మని పొందదు. అందుకని మృత్యువు లేని స్థితి. కాలమృత్యువుని కూడా ఆ జ్ఞాన ప్రదాత అయినటువంటి తల్లి కాలమృత్యువును కూడా దాటించగలిగేటువంటి శక్తి కలిగిన తల్లి. అట్లా అమ్మ అనుగ్రహం ఉంటే రెండు మృత్యువులు కూడా తొలుగుతాయి. అలా మనకి తెలియాలి అంటే మరి ఉదాహరణ ఎవరికి తప్పించింది అమ్మ అంటే మార్కండేయుడికి తప్పించింది. తర్వాత సత్యవంతుడు కూడా కాలమృత్యువు నుండి అకాల మృత్యువు నుండి కూడా తప్పించుకున్నాడు. అలా మార్కండేయుడు భగవంతుని అంటిపెట్టుకుని ఉండి పరమాత్మని ఆ కాలమృత్యువే ఆయనకి 16 సంవత్సరాలే వయస్సు అని ముందే చెప్పినటువంటి కాలమృత్యువునే ఆయన తప్పించుకున్నాడు. భగవంతుని భక్తి శ్రద్ధలతో ఆరాధించి అంటిపెట్టుకుని ఉన్నటువంటి మార్కండేయుడు కాలమృత్యువుని జయించాడు. అలా చిరంజీవిగా అయ్యాడు. అలాగే సత్యవంతుడు కూడా ఆ సావిత్రి యొక్క భక్తి ప్రపత్తులతో ఆ సత్యవంతుని మృత్యువుని జయించింది. జయించి ఆయన్ని చిరంజీవిగా చక్కగా పూర్ణ ఆయుర్దాయంతో తనకు ఆ భర్త యొక్క మృత్యువు నుండి తప్పించింది భర్తని. అలా అమ్మ అనుగ్రహం ఉంటే ప్రారబ్ధాన్ని కూడా అమ్మ తొలగించగలదు. అందుకే బ్రహ్మ నుదుటిన రాసినప్పుడు ఇది ప్రారబ్ధం, నేను ఉన్న ప్రారబ్ధాన్ని బట్టి వాళ్ళ యొక్క కర్మ ఫలాలను నేను నిర్ణయించాను. కానీ దీన్ని నేను కూడా తప్పించలేను. కానీ ఎవరికి వాళ్ళు ఆ పరబ్రహ్మని పరమాత్మని ధ్యానించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ కర్మ ఫలాల్ని తప్పించుకోవచ్చు అని కూడా బ్రహ్మ చెప్పాడట. అలాగే అమ్మని ఆరాధిస్తే
ప్రారంధాన్ని కూడా అమ్మ తొలగించి, మృత్యువు నుంచి తొలగించి పూర్ణాయుష్యుని కలుగజేస్తుంది. పూర్ణాయుష్షు కావాలి ఎవరికైనా, పూర్ణాయుష్షుగా. ఎందుకు ఈ జీవితం పనికిరానిది అని అనుకుంటారు. జీవితం ఎప్పుడు పనికిరానిది కాదు. ఈ జీవితం ఎందుకు పనికొస్తుంది అంటే మృత్యువుని జయించటానికి పనికొస్తుంది, ముక్తి పొందటానికి పనికొస్తుంది. ఈ జీవితం ఎందుకు ఈ జీవితం ఎందుకు భగవంతుడు ప్రసాదించాడు అంటే ఈ ఇంద్రియాలతో, ఈ మనస్సుతో భగవంతుని ఆరాధించి మళ్ళీ జన్మలేని స్థితిని సంపాదించుకోవటానికి ఆ జ్ఞానాన్ని, బుద్ధిని, మనస్సుని, చిత్తాన్ని, అహంకారాన్ని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, అంతరేంద్రియాలని మనకి భగవంతుడు ప్రసాదించాడు. వీటన్నిటినీ చక్కగా ఉపయోగించుకొని ముక్తిని, శాశ్వత మృత్యువుని తప్పించుకోవాలి. మృత్యు అనేది లేకుండా చేసుకోవాలి అంటే అమృతత్వాన్ని పొందాలి. అదే ఆ అమృతత్వము అంటేనే మళ్ళీ తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు. అదే అమృతత్వ స్థితి. ఇప్పుడు మృత్యువులు అనేక రకాలు అని మనము ఏ రకంగా మృత్యువు మనల్ని అకాల మృత్యువుగా మనల్ని వాటేసుకుంటుందో తెలియదు. అందుకే ఎప్పుడు వెన్నంటే ఉంటుంది మృత్యువు అంటారు. అంటే ఎప్పుడు వెన్ను తడుతుందో, ఎప్పుడు పట్టుకుంటుందో తెలియదు గనక మృత్యువు ఎప్పుడో వస్తుంది. ఆ లోపల ఎప్పుడో మనం చెయ్యలేకపోతామా అనేటువంటి భావం ఎవరికి ఎప్పుడూ ఉండకూడదు. ఇది బుద్భుతప్రాయమైనటువంటిది జీవితము, బుడగ లాంటిది. బుడగ ఎప్పుడు టప్ అంటుందో తెలియదు. ఆ బుడగ జీవితం ఎంతసేపు ఉంటుంది? అలాంటిదే బుద్భుతప్రాయము మన జీవితం కనుక ఎప్పుడో చెయ్యాలనుకున్న మంచి పనిని ఇప్పుడే చెయ్యాలి. ఈ క్షణమే మనది. అయిపోయిన క్షణాలు మనకి తిరిగి రావు. రాబోయే క్షణాలు మనకి ఎలా ఉంటాయో తెలియదు. మనము ఎలా ఉంటామో తెలియదు. ఆ క్షణాన్ని మనం ఉపయోగించుకోగలమో లేదో తెలియదు కనుక కాలము ఎంతో విలువైనది. కాలస్వరూపము అమ్మ కాలస్వరూపమని మనకి తెలియజేశారు. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అమ్మని ఆరాధించినట్లే. ఎప్పుడైనా మంచి పనులకు, మంచి విషయాలకు కాలాన్ని ఉపయోగించాలి. అలా ఎప్పుడు ఏ పని చేసినా, ఎక్కడ ఎలా ఉన్నా భగవంతుని యొక్క భావన, దృష్టి ఉండేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ జ్ఞానములో నిలబడితే అదే ముక్తిని ప్రసాదిస్తుంది. ముక్తి అంటే ఏమో అది రాదు. మనకి మోక్షం అంటే మనకి ఎన్ని జన్మలు ఎత్తితే వస్తుందో, ఈ జన్మలో వస్తుందా పెడుతుందా, మనం అనవసరం ప్రయత్నం చేయటం కూడా అని అనుకోవటం పెద్ద అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని కూడా అమ్మ సర్వనాశనం చేసి జ్ఞానాన్ని ప్రసాదించగలిగేటువంటి తల్లిని మనము ఆరాధిస్తే తప్పకుండా ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది ఈ జన్మలోనే ఇప్పుడే ముక్తిని పొందగలడు జీవుడు అని చెప్తున్నారు. ఎన్ని మృత్యువులంటే ఇంద్రియ పటుత్వము తగ్గిపోవటం కూడా ఒక రకమైనటువంటి మృత్యువే. ఇప్పుడు మనకి కళ్ళు కనపడలేదనుకోండి, అది ఒక మృత్యు స్వరూపమే. చెయ్యి పని చేయకపోయినా అది ఒక మృత్యువే. కాలు పని చేయకపోయినా మృత్యువే. వాక్కు రాకపోయినా మృత్యువే. ఏ ఇంద్రియము పని చేయకపోయినా అది ఒక మృత్యువుతో సమానమే. అలా వార్ధక్యము మనకి మృత్యువుతో సమానము. వార్ధక్యంలో ఏ ఇంద్రియాలు పట్టు ఉండవు. ఏ ఇంద్రియాలతోనూ భగవంతుని మనము ఆరాధన, ధ్యానము ఏమీ చెయ్యలేము గనక ఆ వార్ధక్యము కూడా ఒక రకమైనటువంటి మృత్యువే. అందుకని ఇంద్రియాలు 100 ఏళ్ళు పటుత్వం కలిగి ఉండాలి. ఆ ఇంద్రియాలతో ఆ భగవంతుని ధ్యానించాలి. ఆ ఇంద్రియాలతోనే ముక్తిని సాధించాలి. భోగం అనుభవించటానికి కాదు,
ఈ ఇంద్రియాలు, ఈ జీవితము, ఈ బుద్ధి, ఈ మనస్సు భగవంతుడు ఇచ్చింది భోగాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకోవటానికి కాదు. ఈ జీవితం తర్వాత మెట్టు ఏంటంటే మానవుడు మాధవుడు అవ్వటమే తర్వాత మెట్టు. ఆ ఒక్క మెట్టు ఎక్కటానికే ఈ బుద్ధిని, జ్ఞానాన్ని, శరీరాన్ని, ఇంద్రియాలని, జ్ఞానాన్ని, అన్నిటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ఆ బుద్ధిని అన్నిటినీ కూడా నేను కావలసినవన్నీ నీకు ఇచ్చాను. నువ్వు ఆ మెట్టు ఎక్కు. 24 లక్షల జీవరాశులుంటే ఆ ఒక్క ఈ ఎన్ని మెట్లు నేనే ఎక్కిచ్చా. అంటే అన్ని జీవరాశుల యొక్క జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ ఇస్తాడు పరమాత్మ. ఇన్ని జీవరాశుల మెట్లు నేను ఎక్కించాను, ఈ ఒక్క మెట్టు నువ్వే ఎక్కువ అని జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించి పంపించాడు పరమాత్మ. అందుకని ప్రతి ఇంద్రియాన్ని భగవంతుని సేవకు, భగవంతుని ధ్యానానికి, భగవత్ సేవకి ఉపయోగించాలి. ఇవన్నీ ఎలా చేస్తూ ఉంటే మన కార్యక్రమాలు ఎలా సాగుతాయి, మా జీవితం ఎలా సాగుతుంది అని ఎప్పుడూ సందేహము వస్తుంది. జ్ఞానము కలిగితే ప్రతి పని భగవత్ స్వరూపమే, ప్రతి జీవి భగవత్ స్వరూపమే, ప్రతి వస్తువులోనూ ఉన్నటువంటి ఆ భగవంతుని చైతన్యాన్ని మనము గుర్తించగలిగి ప్రహ్లాదునిలాగా ఆ ప్రతి అణువున పరమాత్మ స్వరూపాన్నే చూస్తూ ఉన్నటువంటి స్థితి, చూసేటువంటి స్థితిని తెచ్చుకుంటే అదే అమృతత్వము, అదే ముక్తి, అదే మోక్షము, అదే పరమార్థము జీవితానికి. ఆ ఒక్క మెట్టు ఎక్కటానికి కావలసినవన్నీ ఇంద్రియాలని అన్నిటినీ నేను ఇచ్చాను. వీటన్నిటినీ ఉపయోగించుకుని ఆ మెట్టు నువ్వు ఎక్కువ అని పరమాత్మ మనకే ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని కూడా మనకి ప్రసాదించాడు గనక చక్కగా తెలుసుకుని ముక్తిని పొందాలి. ఈ ఇంద్రియాలన్నిటినీ భగవంతుని ఆ అమ్మ యొక్క సేవలో, అమ్మ యొక్క ఆరాధనలో, అమ్మ యొక్క ధ్యాసలో, అమ్మాయి సర్వస్వముగా అన్నింటిలో ఉన్నటువంటి అమ్మని మనము చూస్తూ ఆ సర్వమృత్యు నివారిణి అయినటువంటి ఆ తల్లిని మనము ధ్యానిస్తూ మృత్యువుని జయించాలి. అమ్మ అటువంటి ధ్యానము, ఆచరణ, ఆరాధన చేస్తే అమ్మ మనకి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. సర్వమృత్యు నివారిణి అయినటువంటి తల్లి మనకి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి తల్లికి మనము మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.